నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలన్నీ కూడా ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ఒక పక్క వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే 3 సభలను ఏర్పాటు చేయగా, మరోపక్క జనసేన అలాగే టీడీపీ అలయన్స్ తర్వాత మొదటిసారి తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. అయితే ఈ సభకు 6 లక్షల మంది వరకు జన సమీకరణ జరిగింది అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు కూడా భారీగానే జన సమీకరణ జరుగుతుంది అని వింటున్నాం. మరి 2 సభలకు భారీ ఎత్తున జనాలు హాజరవడాన్ని ఎలా చూడొచ్చు? అసలు ప్రజల నాడి, ఓటర్ల నాడి ఎటువైపు ఉంది? ఈ డీటెయిల్స్ అన్ని మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, ఒక పక్క వైసీపీ ఏమో సిద్ధం సభల పేరుతో హోరెత్తిస్తుంది, మరోపక్క టీడీపీ అలయన్స్ తర్వాత మొదటిసారి తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. ఈరోజు చూసుకుంటే కూడా వైసీపీ నుంచి చాలామంది మంత్రులు కావచ్చు, చాలా వాళ్ళ వైసీపీ తరపు ఛానల్స్లో కూడా హోరెత్తిస్తుంది. అసలు సభకు జన సమీకరణ జరగట్లేదు, అక్కడ వేల మంది బట్టే ప్రాంగణంలో లక్షల మంది హాజరవుతున్నారని చెప్తున్నారు అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ జెండా ఎగురుతోంది, ఇక్కడ జెండా పీకేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఆ సభ పేరే జెండా ప్రతిష్టాపన, అంటే విజయకేతనం. ఏది దాని పేరే జెండా అని పెట్టారు. తెలుగుదేశం జనసేన సభ, దాని పేరు జెండా ఎగురుతోంది. అది చూసి ఇక్కడ జెండా పీకేస్తున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జెండా పీకడం ఖాయం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎన్నికలకు 100 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖరారైపోయింది అనేది ప్రజల్లోకి వెళ్ళటం, అది బలంగా వాళ్ళు నమ్మడం మనం చూస్తున్నాం. ఇక ఈ జన సమీకరణ, జనం అక్కడ ఎంతమంది ఇక్కడ ఎంతమంది, సిద్ధం సభలకు కూడా జనం విపరీతంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే జనం అటు వెళ్తారు ఇటు వెళ్తారు. జనం ఎటు అనేది రేపు పోలింగ్ నాడు తెలుస్తుంది అన్నమాట. వాళ్ళ మాటలు వింటారు, వీళ్ళ మాటలు వింటారు. వాళ్ళ సభలకి అటెండ్ అవుతారు, వీళ్ళ సభలకి అటెండ్ అవుతారు. నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ళు చూశారు. ముఖం మొత్తింది. ముఖం మొత్తితే కొంచెం మరి వెగటేస్తుంది. జగన్ పరిపాలన ప్రజలకు వెగటు పుట్టింది కాబట్టే మరో టేస్ట్ కోసం చూస్తారు. అక్కడ కొత్త రుచి ఏంటి? తెలుగుదేశం జనసేన వాళ్ళు మరి ఆయన ఏదో సూపర్ 6 అంటున్నాడు, ఈయనేదో షణ్ముఖ వ్యూహం అంటున్నాడు, మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నాడు. ఆల్రెడీ మహిళలకు ఉచిత ప్రయాణం అని ఏ పార్టీ అందో ఆ పార్టీని గెలిపించారు. తెలంగాణలో చూశారు. ఇవాళ మహిళలంతా ఉచిత ప్రయాణం ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి మహిళ ఇవాళ నీకు 800, 1500 నెలకు ఆదా అవుతుంది. తమిళనాడులో అది సక్సెస్ అవుతుంది. 3000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. కేవలం 3000 కోట్ల బడ్జెట్తో ప్రజలకు ఎంత లాభం కలుగుతుంది? ఇవన్నీ పోయాయి. పాత పథకాలు నువ్వే అది చేసా ఇది చేసా అనేది కాదు. ప్రజలు ఇప్పుడు కూడా ఏది కోరుకుంటారు? కొత్తదనం కోరుకుంటారు, కొత్త స్కీములు కోరుకుంటారు. జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, పేదరిక నిర్మూలన జరగాలి. అది కదా సంక్షేమం. అంతే తప్ప సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అక్కడికి వచ్చిన జనం, ఇక్కడికి వచ్చిన జనం, అసలు ఈ జనం ఎటు అని అన్నావు. ప్రచార సభలను కొత్త పుంతలు తొక్కిచ్చింది ఎవరు? ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం తగ్గించేశాడు. ప్రజల్లో ఉండేవాడే పాలకుడు, నాయకుడు అనేవాడు ప్రజల్లో తయారవ్వాలి, ప్రజల్లో ఎదగాలి, ప్రజల్లో నిలబడాలి అని చెప్పాడు. చైతన్య రథం నీకు తెలుసు. ఆయన ఒక వాహనం తీసుకుని ఆయన చైతన్య రథం పైన నీకు 25,000 కిలోమీటర్లు సుడిగాలి పర్యటన చేశాడు. దేశ చరిత్రలో అసలు భారత రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లోనే అదొక సరికొత్త అధ్యాయం. ఏది? ప్రచార సభలు, రోడ్ షోలు, వీటన్నిటికీ ఆద్యుడు అనమాట ఎన్టీఆర్. అసలు ఆయన ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. ఇక్కడ సభల్లో వచ్చేస్తున్నాడు ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు. ఇంకా కేవలం 5 కిలోమీటర్లలో ఉన్నాడు, ఇంకా కేవలం 3 కిలోమీటర్లో ఉన్నాడు. ఇలా చెప్తా ఉండేవాళ్ళు మైకుల్లో. రాత్రింబవళ్ళు ఆయన కోసం ప్రజలు ఎదురు చూసేవాళ్ళు. ఏది? నిద్రాహారాలు లేకుండా. ఇప్పుడు అది కాస్త ఏమైపోయింది? జన సమీకరణం ఏదో అన్నావు, జనం తరలింపు.
అక్కడ 5 లక్షలు, ఇక్కడ 6 లక్షలు. అసలు కేసీఆర్ అయితే 10 లక్షలు అంటాడు. 25 ఎకరాల్లో సభ, 26 ఎకరాల్లో సభ అంటే ఇవాళ తాడేపల్లి గూడెంలో ఏది జెండా సభ. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఈరోజు పెడుతున్న సభ. దానికి ఒక బస్సు ఇవ్వలేదంట ఆర్టీసీ. ఇంకొక పక్క చూసుకుంటే వైసీపీ సిద్ధం సభ 3 విడతలు అయిపోయింది. మళ్ళీ మార్చి 3న ఇంకొకసారి భారీగా నిర్వహిస్తామని చెప్తుంది. ఇంత భారీ ఎత్తున సభలను నిర్వహిస్తూ ఉంటే ఇదంతా ప్రజల సొమ్ము కాదంటారా? ఈ ధనమంతా వృధా అవ్వటం లేదంటారా? ఇక ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఏ ముఖ్యమంత్రి ఇలా ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేసినాడు లేడు. ఏది నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, దుబారా వ్యయం. అడుగు పెడితే హెలికాప్టర్, 2 కిలోమీటర్లకి హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్స్. మొన్న ఒక 2 హెలికాప్టర్లు అద్దెకు తీసుకున్నాడు. 3 నెలల ముచ్చట. ఆయన ఉండేది ఇంకా 3 నెలలు. అవసరమా 2 హెలికాప్టర్లు? దానికి 9 కోట్లు దండగా. 23 కోట్లు పెట్టి బస్సులు కొన్నాడంట. పోయిన ఏడాది 15 కోట్లతో క్యాన్వాయ్కి వెహికల్స్ కొన్నాడు. అంటే ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి తన కంపెనీ డబ్బు ఇంత ఖర్చు పెడతాడా? ఏది ఆయనకి కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీల్లో ఇలా దుబారా చేస్తాడా? ఇదేంటి? ఇది జనం సొమ్మనా? జగన్ పందారం చేస్తోంది, జగన్ దుర్వినియోగం చేస్తోంది, జగన్ స్వాహా చేస్తోంది. ఇప్పుడు సిద్ధం సభలకి జనాన్ని తరలిస్తున్నారు. ఆర్టీసీకి 9 కోట్లు కట్టాలి. ఈయన కట్టింది 5 కోట్లు అంట. మొన్న మీడియాలో చూసాం. ఇక సరిపెట్టుకోమన్నాడంట. అంటే 9 కోట్లకి 4 కోట్లు ఎగ్గొట్టేవాడికి బస్సులు పెడతారా? 9 కోట్లకి 9 కోట్లు మేము కడతాం, అడ్వాన్స్ ఇస్తాం అంటే తెలుగుదేశం జనసేనకి బస్సులు ఇవ్వరా? అసలు అది ఏపీఎస్ ఆర్టీసీ అయినా పేరు మార్చేస్తే పోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనండి. ఆర్టీసీ పేరు చాలా మార్చారుగా. ఆర్టీసీ పేరు వైసీపీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే సరి. వాళ్ళు బస్సులు అడిగితే ఎందుకు ఇవ్వరు? వీళ్ళకి బస్సులు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? సిద్ధం సభలకి మీరు ఇందాక అన్నదానికి ఒక్కొక్క సభకి 2000 ఆర్టీసీ బస్సులు. స్కూళ్ళ బస్సులు అయ్యో 2000. స్కూళ్ళకి సెలవు, పిల్లలు ఇక్కడికి వచ్చి నుంచోవాలా? వాళ్ళ బస్సులు ఇవ్వకపోతే వాళ్ళ స్కూళ్ళ మీద వేధింపులు. ఇంజనీరింగ్ కాలేజీ బస్సులన్నీ ఇవ్వాలి. అసలు పరీక్షలే వాయిదా. జగన్మోహన్ రెడ్డి సభ పెట్టాడు అంటే ఎగ్జామ్సే వాయిదా చేస్తూ ఉంటారు. అన్ని పార్టీలకి ఒకటే పెట్టండి. అసలు ఆ పార్టీకి వద్దు, ఈ పార్టీకి వద్దు, ప్రయాణికుల సేవే ముఖ్యం. అవును, మేము ఏ పార్టీకి ఇవ్వమని ఒక రూల్ తెచ్చుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2000 బస్సులు ఇవ్వడం ఏంటి? తెలుగుదేశం జనసేనకి 1 బస్సు ఇవ్వకపోవడం ఏంటి? ఇవ్వగలం. మనం ముగింపు సభ రోజు ఇదే. మొత్తం సొంత వెహికల్స్ వేసుకుని వాళ్ళు కష్టపడి లారీల్లో, ఆటోల్లో, స్కూటర్ల మీద కూడా వాళ్ళు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఏంటంటే జనంలో చర్చ ఏంటి? ఎవరు ప్రజాధనం ధర్మకర్తగా కాపలా కాస్తున్నారు? ఎవరు ప్రజాధనం దోపిడీ చేస్తున్నారు? ఎవరి హయాంలో భూములు రక్షింపబడ్డాయి? ఎవరి హయాంలో భూములు కబ్జా జరిగింది? 1000 కోట్ల విలువైనటువంటి భూములు గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కబ్జా. ల్యాండ్ మాఫియా అసలు చెలరేగిపోతుంది అన్నమాట. అసైన్ ల్యాండ్ లాక్కుంటున్నారు, దేవాలయ భూములు లాక్కున్నారు, ఆర్మీ భూములు లాక్కున్నారు, సైనికోద్యోగుల భూములు కూడా వీళ్ళు వదిలిపెట్టలేదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలేంటి ఆల్టర్నేటివ్ ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళు భద్రత కోరుకుంటున్నారు. ఇవాళ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. నిన్న కేంద్ర రక్షణ మంత్రి వచ్చాడు, రాజ్నాథ్ సింగ్. రక్షణ శాఖ మంత్రిని రక్షణ అడుగుతుంది బీజేపీ. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ని మమ్మల్ని రక్షించండి మహాప్రభు అన్నారంట. పోలీసుల దౌర్జన్యాల నుండి, తప్పుడు కేసుల నుండి బీజేపీ కార్యకర్తలు, నాయకులకి రక్షణ కావాలని ఎవరిని అడిగారు? రక్షణ మంత్రిని. అధికార పార్టీ కేంద్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని మోడీ ఒకవైపు, కేంద్ర హోంశాఖ మంత్రి ఒకవైపు, అమిత్ షా వాళ్ళ శిష్యులు, మోడీ షా శిష్యులు మాకు రక్షణ లేదు అని వేడుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత భయోత్పాతం, ఎంత దౌర్జన్యం, హింస ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు పాల్పడ్డారో మీకు తెలుస్తోంది.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీద దాడి అమరావతికి వస్తే ఆయన వెహికల్స్ అన్ని గందరగోళం బద్దలు కొట్టారు. ఆయన ఏంటి పోస్టు? బీజేపీ జాతీయ కార్యదర్శి. నెల్లూరు బీజేపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఎవరో ఉన్నాడు, అతని మెడ మీద కాలేసి తొక్కాడు అక్కడ డిఎస్పి, కావలి డిఎస్పి. అమరావతిలో నువ్వు చూసావు ఒక బాలింత రాజధాని రైతుల కోసం పోరాటం చేస్తున్న మహిళల పట్ల ఎలా పోలీసు వ్యవహరించిందో, ఆ బాలింత పొట్ట మీద కాలేసి తొక్కిన పరిస్థితి. ఇదంతా చూసే బీజేపీ రక్షణ శాఖ మంత్రిని రక్షణ అడిగిందనమాట. ఏమని? మా ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు ఇలా ఉన్నాయి, మాకు రక్షణ కల్పించండి, కేంద్రం మేల్కొనండి, మోడీ షా రేపటి ఎన్నికల పైన ప్రధాన దృష్టి పెట్టాలని కోరుకుంటాను. మరి కేంద్రం ఎంత మేర మేల్కొంటుందో, బీజేపీ రేపొద్దున ఏపీలో ఎన్నికలను ఎలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేపిస్తుందో, ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకుంటుందో, వీటన్నిటిని బట్టి భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఆధారపడి ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.